నేటి బాలలే రేపటి పౌరులుగా అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ అది కార్యసాధన సాధించేందుకు మాత్రం చాలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాకపోతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఏకంగా తాను ముందుండి నడిపిస్తున్నాడు. ఏకంగా ఒక నిలబడిపోయినాయి పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఒక 30% మాత్రమే పూర్తయినటువంటి స్కూల్ భవనాన్ని తన సొంత నిధులతో దాదాపు 60 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భవనాన్ని పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ప్రస్తుతం మనం పాలవాయి గ్రామంలో ఉన్నాం. పాలవాయి గ్రామంలో ఉన్నటువంటి స్కూలు ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ, కాకపోతే స్కూల్ చాలా చిన్నది కావడం వల్ల అప్పటికే ఆ గత ప్రభుత్వంలో మొదలుపెట్టి వదిలేసినటువంటి 30% మాత్రమే పూర్తయినటువంటి బిల్డింగ్ను పూర్తి స్థాయిలో గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరి ప్రస్తుత ఎమ్మెల్యే పై ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసి ఏకంగా 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పిల్లల చదువులు బాగుండాలి, వారు చదువుకోవాలి, ఖచ్చితంగా వారి కుటుంబాలు, ఎందుకంటే ఆ పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబాల పరిస్థితి మారిపోతుందని ఒకే ఒక్క ఆలోచనతో ఏకంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఈ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున హర్షిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మనతో పాటు ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలో విందాం. సార్, ఏంటి ఈ స్కూలు విశేషం ఏంటి సార్? ఎందుకంటే మాకు పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. మాకు కేవలము మూడు గదులు మాత్రమే మాకు అందుబాటులో ఉండేవి. మరి కొత్త పాఠశాల భవనం అర్ధాంతరంగా నాడు నేడు ఫేజ్ 2లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ నిధులు లేక నిలబడిపోయింది. మరి మేము మా గౌరవనీయులు అమిలినేని సురేంద్ర బాబు సార్ గారిని మేము ఒక్కసారి కలిసిన వెంటనే లేదు నేనే మొత్తం బిల్డింగ్ అంతా కూడా నేనే, భవనాన్ని అంతా నేనే పూర్తి చేసి విద్యార్థుల భవిష్యత్తుని మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందే విధంగా నేను కార్యాచరణ రూపొందిస్తానని ఒక దృఢమైన సంకల్పంతో మాకు ఇక్కడ ముందుకు వచ్చి 50 లక్షలతో మేము బిల్డింగ్ పూర్తి చేస్తాను. నేను ఇక్కడ నాకు ఎందుకంటే గ్రామస్తుల్లో ఉండే విద్యార్థులు గ్రామస్తులే కాదు, గ్రామస్తులు తల్లిదండ్రులు కూడా ఇక్కడ మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థులు చాలామంది డ్రాప్అవుట్స్గా అయిపోతున్నారు. ఎందుకంటే బిల్డింగ్ లేకపోతే మేము ఇక్కడ చదువుకోలేము, మేము ఎక్కడో కళ్యాణదుర్గం అక్కడ కూడా వెళ్ళలేము, మా ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు అనే ఉద్దేశంతో మళ్ళీ పాఠశాల భవనాన్ని నేను ఎంత త్వరగా అయితే నేను పూర్తి చేయగలిగితే ఇక్కడ ఉండే విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించేదానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉంటుందనే ఉద్దేశంతో సార్ ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ మా పాలవాయి పాఠశాల ఉన్నత పాఠశాలను అతి త్వరగా ఇక్కడికే మేము షిఫ్ట్ అయ్యి ఈ పాఠశాల యొక్క భవన నిర్మాణం కోసము మాకు సహకరించిన మా గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారు అమిలినేని సురేంద్ర బాబు గారికి గ్రామస్తుల తరపున, మా పాఠశాల తరపున ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు అక్కడ ఉండే 3 గదుల్లో 148 మంది కూర్చోవడానికి వీలు కాని పరిస్థితి ఉంది. మేము ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నా కూడా వాటిని వినియోగించలేని పరిస్థితి ఉంది. మరి అక్కడ పాములు, తేళ్ళు ఈ విధంగా కూడా మాకు ఆ కంపల్లో నుంచి రావడం వలన విద్యార్థులు బయట కూర్చోబెట్టడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇన్ని ఇబ్బందులని అన్నీ సార్ ఒక్కసారి గుర్తించి ఈ భావి తరాలకు మంచి అంటే భావి పౌరులుగా తీర్చిదిద్దే ఈ విద్యార్థులను మంచి విద్యను అభ్యసించాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళకి ఉండాలనే ఉద్దేశంతో అర్ధాంతరంగా నిలబడిపోయిన బిల్డింగ్ నేను పూర్తి చేస్తానని హామీ ఇచ్చి నేడు 99% కంప్లీట్ అయ్యి మేము త్వరగా అక్కడ జూన్లోనే మేము అక్కడికి వెళ్ళే అవకాశాలు కూడా ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే సార్ గారికి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలుపుతూ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ అయినా మొత్తం అంతా ఏమేం చెప్పారు మీకు? యాక్చువల్గా అంటే మాకు నేనైతే అందుబాటులో నాకు 5 రూములు ఇచ్చినా నాకు చాలు అని నేను సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాను. లేదు 5 రూమ్లే కాదు, నేను పైనుండే ఫ్లోర్ కూడా పూర్తి చేసి మొత్తం అంతటినీ నేను ప్లాస్టింగ్ చేసి కింద టైల్స్ వేసి మొత్తం డోర్సు విండోస్ అంతా కలిపి నేను చేసి ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే నేడు 50 లక్షలు అని హామీ నెరవేర్చడమే కాకుండా ఇంకా 10 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టి మంచి మెటీరియల్ కూడా అందించి చాలా అంటే మా క్వాలిటీ మెటీరియల్ని వాడి ఇక్కడ మంచి వాతావరణంలో మంచి పాఠశాల నిర్మాణం జరిగితే బాగుంటున్న ఉద్దేశంతో ఈ పాఠశాలకు దత్తత మాదిరి తీసుకొని దీనిని బాగా అభివృద్ధి చేస్తున్నారు మా ఎమ్మెల్యే సార్ గారు. ముఖ్యంగా ఇటువంటి వాతావరణం, మంచి వాతావరణం ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాల పిల్లలకు ముఖ్యంగా వారి భవిష్యత్తు చాలా బాగుంటుందంటారా? ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిదే అంటారు? ఈ ప్రజాప్రతినిధులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదే. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో, నేను 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇటువంటి ఎమ్మెల్యేని అయితే నేనైతే చూడలేదు. ఎందుకంటే మేము అడిగిన వెంటనే
లేదు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ఖచ్చితంగా పాఠశాల నిర్మాణం జరిగే తీరాలి. పాఠశాల కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే పిల్లలు కూడా బాగా చదవగలుగుతారనే ఒక ఉద్దేశంతో సార్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఇటువంటి మనకు శాసనసభ్యులు మన నియోజకవర్గానికి ఉండడము ఇక్కడ ప్రజలకు తీసుకున్న కూడా ఒక అదృష్టమని నేను భావిస్తున్నాను. సార్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఏం చెప్తారు అసలు ఈ ఇంత అట్మాస్ఫియర్ ఇలా తయారవుతుంది? సార్ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ప్రతిరోజు నా పాఠశాలకు రావడం జరుగుతుంది. అక్కడ ఉండే పాఠశాలల విద్యార్థులు పడే ఇబ్బందులను చూడడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే సార్ గారి దగ్గరికి వెళదాం సార్, మనమంతా ఒకసారి అక్కడికి వెళితేగిన మనం ఏదైనా సాధించుకోవచ్చు అనే ఒక సదుద్దేశంతోనే వారి ప్రయత్నం ద్వారానే ఎమ్మెల్యే సార్ గారిని కలవడం జరిగింది. మళ్ళీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా ఎమ్మెల్యే సార్ గారికి మేము రుణపడి ఉన్నాం సార్, మా గ్రామాన్ని చాలా ఆయన అభివృద్ధి పథంలోకి తీసుకొస్తున్నాడు. మాకు కావాల్సిండేది రోడ్లు, తర్వాత ఇవి కాకోకుండా విద్యార్థులు కావాల్సిన చదువు ఎక్కడైతే దొరుకుతుందో అటువంటి మంచి బడిని నిర్మిస్తున్నారనే ఒక ఆశతో మా పిల్లలు ఇక్కడ బాగా చదవగలరనే ఒక మంచి సంకల్పంతో మేము కూడా ఇక్కడ సార్ గారికి చాలా రుణపడి ఉంటామని ప్రతిరోజు నా పాఠశాలకు వచ్చి కలిసి వెళ్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బిల్డింగ్ ఒకటే సార్ రెడీ చేస్తున్నారా, లేదంటే టాయిలెట్స్, ఈ కిచెన్ హాల్ ఇటువంటివి? సార్ పాఠశాల బిల్డింగే కాకుండా కిచెన్ షెడ్ని, తర్వాత మా టాయిలెట్స్ కూడా అవి కూడా నిర్మాణం జరుగుతోంది. అది కూడా మే నెలలో అది కూడా కంప్లీట్ చేస్తారు. మరి ఇంత చేస్తున్నాడు మా ఎమ్మెల్యే సార్ గారు అని చెప్పి మా గ్రామస్తులు కూడా ముందుకు వచ్చి కొంతమంది, సార్ మా పిల్లవాళ్ళకి భోజనశాలను కూడా మేము నిర్మిస్తాం సార్, మా సార్ని స్ఫూర్తి తీసుకుంటాము, మా ఎమ్మెల్యే సార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఇది నిర్మాణాన్ని చేపడతామనే ఉద్దేశంతో ఆ నిర్మాణాన్ని కూడా చేపట్టడం కూడా జరిగింది. పాలవాయి ఇక్కడ విద్యార్థులు స్ట్రెంత్ ఉన్నారు, అక్కడ గదులు అయితే చిన్నగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే కళ్యాణదుర్గ ఎమ్మెల్యే సొంత నిధులతో స్కూల్ నిర్మించడం ఎలా చూస్తారు? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్వాయి నందు వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నేను. ప్రస్తుతం మా పాఠశాలలో ఒకటే క్యాంపస్లో 300 మంది విద్యార్థులు ఉన్నారు. మా విద్యార్థులు సరిపడే తరగతి గదులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి దృష్టికి తీసుకురావడం వల్ల ఆయన మానవతా దృక్పథంతో స్పందించి నన్ను స్థానికంగా గెలిపించారు కాబట్టి మీకు ఎంతో కొంత రుణం తీర్చుకోవాలనేటువంటి మంచి ఆలోచనతో మీ అందరి కోరిక మేరకు మీ పాఠశాలను నా సొంత నిధులతో 60 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భవన నిర్మాణాన్ని మీకు త్వరలో పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. మీ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి విద్య అందించడానికి ఇంత మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి కోరిక మేరకు, గ్రామస్తుల కోరిక మేరకు మీ అందరికీ కూడా ఈ పాఠశాలను అతి త్వరలో పూర్తి చేసి మీకు వాడుకలోకి తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణంలో, ఎందుకంటే విద్యార్థులకి మెరుగైన విద్య అభ్యసించాలంటే ఇటువంటివి ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఇటువంటివి అన్ని చోట్ల తీసుకుంటే మంచిదంటారు. యాక్చువల్గా అంటే సారు ఓన్లీ పాల్వాయి స్కూలే కాకుండా అన్ని స్కూల్ మీద ఈ మధ్య ఫోకస్ చేశారు. చాలా స్కూల్కి చెట్టూరు అయితే ఏమి, దుర్దుకుంట అయితే ఏమి, చిన్నంపల్లి అయితే ప్రతి స్కూల్కి కూడా సారు ఎంతో కొంత నిధులు కేటాయించి డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సార్ గారు ముందుకు తీసుకొని ఇంకా ఈ నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఏం చెప్తారు సార్ ఇప్పుడు, ఎందుకంటే చాలా చోట్ల ఎన్నో చోట్ల ఎందుకంటే ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి అనేక రోడ్లు కావచ్చు, లేదంటే పాఠశాలలు కావచ్చు, ఇటువంటివి ఏర్పాటు చేయకుండా ఉండిపోతున్నటువంటి పరిస్థితి. ఈయన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయనే ఉద్దేశమేనా? మన కళ్యాణదుర్గం ప్రాంతానికి ఎమ్మెల్యేగా సురేంద్రబాబు గారు రావడం అనేది ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో విద్య, వైద్యం అనేటివి చాలా ప్రధాన రంగాలు. ప్రజలకి రెండింటినీ దగ్గరికి చేరాల్సిన అవసరము ప్రజాప్రతినిధులకు ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రప్పించడమే కాకుండా ఎక్కడైతే ఈ నాడు నేడులో అర్ధాంతరంగా ఆగిపోయిన భవనాలు కావచ్చు, మౌలిక సౌకర్యాలు కోరుతున్న అన్ని పాఠశాలల్లోనూ ఆయన దృష్టికి వచ్చిన వెంటనే తన సొంత నిధులను వెచ్చించి ఆ పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చడం జరిగింది. మేము పాల్వాయి పాఠశాలలో కూడా గదులు లేక ఉన్నత పాఠశాలను నడపడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కేవలం కిటికీలు, తలుపులు రెడీ చేయడానికి 1,50,000 రూపాయలు సమకూర్చగలిగితే మేము ఉన్నత పాఠశాలను ప్రత్యేక గదుల్లో నడుపుకుంటామని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సారు ఆ గ్రామస్తులతోనూ స్కూల్ కమిటీ చైర్మన్తోనూ సంప్రదించి ఆగిపోయిన ఆ పాఠశాలకు మేము ఊహించనట్లుగా
ఎందుకంటే అక్కడ ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు పేద పిల్లలు చదువుకుంటున్న ఆ విషయాన్ని ఆయన గుర్తెరిగి విద్యను వాళ్ళ చెంతకు చేర్చాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున 50 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించి ఆ పాఠశాలను పూర్తి స్థాయిలో అన్ని హంగులతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉన్నప్పుడే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలిసిన సార్ గారు మౌలిక సౌకర్యాల కల్పనకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సొంత నిధులను వెచ్చించి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం మేము చేసుకున్న అదృష్టం. దీంతోపాటు భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలు గల విద్యను అందించడానికి అవసరమయ్యే అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా ఎప్పుడూ లేనట్లుగా జిల్లా విద్యాశాఖాధికారిని కళ్యాణ్ దుర్గానికి రప్పించి పూర్తి స్థాయిలో విద్యాశాఖ పైన నియోజకవర్గ స్థాయిలోనే సమీక్ష చేయడం జరిగింది. విద్యకు సంబంధించి ఏ సమస్య ప్రభుత్వ పాఠశాల నుంచి ఆయన దృష్టికి పోయిన వెంటనే ఆయన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు. అదేవిధంగా సెట్టూరు పాఠశాలలో కూడా ఆ పాఠశాలకు కావాల్సిన గ్రౌండ్ లేదని తెలిసిన వెంటనే సొంత నిధులు వెచ్చించి అక్కడ 2 ఎకరాల స్థలాన్ని కూడా పాఠశాలకు సేకరించడానికి ముందుకు రావడం జరిగింది. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని గతంలో ఆ పాఠశాలలో చదివిన చాలామంది వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా మేము సైతమని ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం చేసి పాఠశాలకు అన్ని వసతులు సమకూర్చి ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా నడిపేదానికి ఈ నియోజకవర్గంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి మరీ మన శాసనసభ్యులు సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే విద్యార్థులపై ఉన్నటువంటి మమకారం, ముఖ్యంగా ఇప్పుడు చిన్న గదుల్లో దాదాపు 150 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులను చూసి ఆగిపోయినటువంటి బిల్డింగ్ను తాను, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పై ఫ్లోర్ కూడా ఏర్పాటు చేసి 5 రూములు మాకు కేటాయిస్తే చాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఏకంగా మొత్తం పూర్తిగా పై ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసి ఇస్తాను, ముఖ్యంగా భోజనశాల, టాయిలెట్స్ అన్ని పిల్లలకి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వారి భవిష్యత్తు బాగుంటుంది, ఆ తర్వాత ఆ కుటుంబాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా గ్రామస్తులు కావచ్చు, లాంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం దాదాపు 50 లక్షలు హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు దాదాపు 60 లక్షలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈ వచ్చే 2 నెలల్లో అన్ని టాయిలెట్స్ కావచ్చు, ఇలాంటి భోజనశాల కావచ్చు, ఇవన్నిటిని కంప్లీట్ చేసి విద్యార్థులకు అందించి మంచి చదువులు చదువుకునే విధంగా నేను ఆ వాతావరణాన్ని కల్పించేందుకు ఇటువంటి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలోనూ ఉంటే చాలా మంచిది అని చెప్పి ఇక్కడ టీచర్లు కావచ్చు, ఇలాంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం సొంత నిధులతో ఎమ్మెల్యే ఇలా ముందుకు వచ్చి పాఠశాలను నిర్మించడం అనేది ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున హర్షిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాయుడు, పాలవాయి గ్రామం నుంచి, అనంతపురం జిల్లా.